హాయ్ హలో నమస్తే. 3 రోజుల నుంచి ఈ గోల, మత గోల. మత గోల అయితే పర్లేదు. అటు ఇటు తేల్చొచ్చు. అటు మతమా, క్రిస్టియనా, హిందువా, ముస్లిమా ఏదో ఒకటి తేల్చొచ్చు. మతంతో పాటు ఈ కుల గొడవ. మతానికి, కులానికి గోల. లింక్ అనమాట అది. మతానికి, కులానికి. మనం ఒకటి ఆర్గ్యూ చేస్తాము, వాళ్ళు ఒకటి ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళంటారు మనందరూ హిందువులుగా ఏకమవ్వాలంటారు. మేము హిందువులుగా ఏకమవుతాం కానీ మరి మా మీద కుల వివక్ష ఏంటంటే కులానికి మతానికి సంబంధం ఏందంటారు. మళ్ళీ తీసుకొచ్చి కులానికి మతానికి పెడతారు. అలాంటి 3 న్యూస్లు చూపిస్తున్నాయి ఇప్పుడు. నిన్న శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి రోజు జరిగిన 3 ఇన్సిడెంట్స్ మీకు చూపిస్తున్నా చూడండి. శ్రీరామనవమి రోజు జరిగిన 3 ఇన్సిడెంట్స్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. నేను ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఆల్ దిస్ 3 ఫర్ యూ నౌ. 3 ఇన్సిడెంట్స్ చదువుతున్నా. ఒకటే ఫస్ట్ ఇన్సిడెంట్. దళితులు శ్రీరామనవమిని నిర్వహిస్తారా అని చెప్పి పిచ్చగొట్టుడు కొట్టారు. అర్థమైందా? అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దాడి, పలువురు గాయాలు. అన్నపరెడ్డిగూడెంలో దుశ్చర్య. అన్నపరెడ్డిగూడెం నవతెలంగాణ వాళ్ళు రాసిన ఆర్టికల్ ఇది. మీరెలా శ్రీరామనవమిని నిర్వహిస్తారంటూ అంబేద్కర్ జయంతి రోజే ఆ ఊర్లో యాదవ కులస్తులు దాడికి పాల్పడ్డారు. శ్రీరామనవమి చేస్తున్నారని చెప్పి యాదవ కులస్తులు మీ ఎస్సీలు మీరు శ్రీరామనవమి చేయటం ఏందని పిచ్చగొట్టడు కొట్టారని చెప్పి నవతెలంగాణ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్. ఓకే, జరిగింది. స్థానికులు తెలిపిన వివరం ప్రకారం గ్రామంలో ప్రతి ఏటా అందరూ కలిసి శ్రీరామనవమి పండుగ నిర్వహిస్తారు. కానీ ఈసారి సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో గ్రామస్తుల మధ్య గొడవలు అయ్యాయి. ఓకే, దీంతో నవమి వేడుకలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఓకే, ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెద్దలు నవమి వేడుకలు నిర్వహించాలని దళిత కులానికి చెందిన కోటప్ప, వెంకటప్ప బాధ్యతలకు అప్పగించారు. అది సంగతి. ప్రతి సంవత్సరం ఇక్కడ కులం కూడా లేదు, ఆధిపత్యం. ఏంది ఆధిపత్యం? ప్రతి సంవత్సరం శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం అందరు కలిసి చేస్తారట. పెత్తనం వాళ్ళు చేస్తే వీళ్ళందరూ సందాలు వేస్తారు దళితులు. ఈ సంవత్సరం వాళ్ళకి మధ్య గొడవ వచ్చిందంటే సీసీ రోడ్డు మీద గొడవ వచ్చిందని చెప్పి తెలంగాణలో గొడవ ఒకరు కొట్టుకున్నారు కదా, అందుకని యూనిటీ ఉండదు కదా గ్రామంలో. అందుకని ఎవరో ఒకరు పెద్దరికం తీసుకొని సందాలు కలెక్ట్ చేసి ఉంటారు. ఎవడో ఒక దళితులు 2 ఇనిషియేషన్ తీసుకొని మనం చేద్దాము శ్రీరామనవమి అని చెప్పేసి దళితులు ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు చందాలు చేసి శ్రీరామనవమి చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఇద్దరు చాలా చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు ఇదిగో చూడండి, చాలా చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నారు ఇద్దరు. దళిత పిల్లలు పిచ్చగొట్టడు కొడితే పోయి హాస్పిటల్లో పడ్డారు. ఎందుకు కొట్టారంటే మీరెలా శ్రీరామనవమి నిర్వహించడానికి మీరెవర్రా, మేము నిర్వహించాలి కదని చెప్పి కొట్టారు. ఒక ఇన్సిడెంట్. ఓకే, రెండోది ఒక్కసారి ఎక్కడ మిస్ అయింది ఇది. సరే ఇది చూద్దాం. ఇది చూడండి, ఏంది? దళితుడు చనిపోయిన బిడ్డని భార్యతో కడిగించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్. మధ్యప్రదేశ్ ప్రభుత్వ దవాఖానాల అమానుషం. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ డిండోర్ జిల్లా ప్రభుత్వ దవాఖానా సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామరాజ్ మరివి 28 సంవత్సరాలట. చికిత్స పొందుతూ ఆ పడకపై రక్తాన్ని భార్య 5 నెలల గర్భి అయిన రోహిణి చేత కడిగించారు. ఒక దళితుడు హాస్పిటల్కి వచ్చాడు, పేషెంట్ కాబట్టి రక్తం గారిద్ది కదా, దళితుడు రక్తం అని చెప్పేసి భార్యని పిలిపించి నువ్వే కడగమని అన్నారట. ఓకే, దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో విమర్శలు వస్తున్నాయి. రామరాజు కుటుంబ సభ్యులకు తమ సమీప బంధువులతో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన దానిలో రామరాజు 2 అన్నయ్యలు, తండ్రి మరణించగా 2 చనిపోయారట ఆల్రెడీ. రామరాజు గాయాలతో జిల్లా దవాఖానాలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఆయనకు చికిత్స చేసిన బిడ్డపై రక్తాన్ని ఆయన భార్య చేత దవాఖానా సిబ్బంది కడిగించారు.
ఆమెకి దవాఖానా సిబ్బంది నీళ్ళు ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం కనిపించింది. దీనిపై భూవివాదం రేగడంతో ఓ వైద్యుడు వివరణ ఇచ్చారు. రోషిని తన భర్త రక్త నమూనాలు తీసుకున్నారని చెప్పారు. బిడ్డను శుభ్రం చేయాలని ఆమెను ఎవరూ కోరలేదన్నారు అని చెప్పారు. ముందు చెప్పేదేనో బ్యాక్ ఫైర్ అవగానే ఇవన్నీ చేస్తారనమాట. ముందు చేస్తారు, తర్వాత బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ ఫైర్ అయితే ఇవన్నీ ట్రై చేస్తారు. ఓకే, ఇది ఇంకొక న్యూస్. ఈ న్యూస్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో శ్రీరామనవమి రోజు చందాలు వేస్తున్నారట. చందాలు వేశారట, అందరికి చందాలు ఇవ్వమన్నారట. శ్రీరామనవమికి చందాలు ఇవ్వమన్నారట. అందరూ చందాలు వేశారట. అందరూ చందాలు వేస్తే ప్రసాదం పెడతారు. ప్రసాదం పెట్టాలి కదా. ప్రసాదం దళితులు తీసుకొచ్చిన ప్రసాదం తినటం కాదు, దళితులు కూడా కాంట్రిబ్యూట్ చేసిన డబ్బులతో తయారు చేసిన ప్రసాదం మైలబడిద్దని, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చారు అని చెప్పి ఆరోపణ. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమంటే ఇదిగో శ్రీరామనవమి జరుగుతుంది, అందరు సందాలు ఇవ్వమన్నారు, మేము కూడా సందాలు ఇచ్చాము. ఎవరో చెప్పారట, అరే దళితుల డబ్బులతో తయారు చేసినటువంటి శ్రీరామనవమి మనకి మైల అన్నారట ఎవరో. అందుకని వెనక్కి తిరిగి ఇచ్చారట వీళ్ళకి మైల. ఓకే, ఏది డబ్బులు ఇస్తే మైలు పడిద్దా? ఏది దళితులు డబ్బులతో సరే, దళితులు తయారు చేసిన దానికి మైల్ అంటే ఓకేనయ్యా అనొచ్చు మైల. వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు తయారు చేస్తే వాళ్ళు వెనక్కి ఇచ్చారని చెప్పి వాళ్ళు సరే వెనక్కి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయిగా, కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు ఆధిపత్య వర్గాల యొక్క తరపున మాట్లాడుతూ పెడతాంలే అని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసుని డైల్యూట్ చేస్తున్నారు అనేది కదా ఈ కేసు. ఈ 3 కూడా శ్రీరామనవమి రోజు జరిగినాయి కదా, 3 కూడా నిన్న జరిగినాయి. ఒక పక్క మేము కులాల గురించి మాట్లాడుతుంటే మీరు మతాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి మతాల మీద కోపం లేదు, ఎవరికి మతాల మీద ద్వేషం లేదు, ఎవరికి మతాలతో సమస్య లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి వాళ్ళకి మతాలనేది కంచనే కాదు, మతం అనేది అసలు కంచనే కాదు. మానవ హక్కుల గురించి మాట్లాడతాము, కుల వ్యవస్థ గురించి మాట్లాడతాము, అన్యాయం గురించి మాట్లాడతాము. ఇది ఏ మతంలో జరిగినా మాట్లాడతాం. క్రిస్టియన్స్ అన్యాయం చేసినా మాట్లాడతాం, ముస్లిమ్స్ అన్యాయం చేసినా మాట్లాడతాం, హిందువులు అన్యాయం చేసినా మాట్లాడతాం. బట్ ఎక్కడ కూడా క్రిస్టియన్స్ ఇలాగా న్యూస్లో వస్తే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను మాట్లాడతాను. ఎక్కడైనా క్రిస్టియన్స్ కుల వివక్ష చూపించారని మీ దగ్గర న్యూస్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను మాట్లాడతాను కూడా. కాబట్టి మాకు డిస్క్రిమినేషన్ ఏం లేదు మతాల మధ్య. కుల వివక్ష జరగకూడదు అనేది మా యొక్క ప్రధానమైన ఎజెండా. అది నేను అందుకే ఇవన్నీ సెట్ చేయకుండా మతాలతో యునైట్ అవ్వండి అంటే ముందు సెట్ చేయండి అంటున్నాను. ముందు ఇవన్నీ తీసేయండి, మీ మైండ్లోంచి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీసేయాలండి? ఫస్ట్ ఒకటేనండి, ఎవరు తీసేయాలి? నా పక్కన ఉన్న దళితుడు వచ్చి నన్ను కన్విన్స్ చేయకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పని ఏంటంటే, అంబేద్కర్ అనేవాడు అంటరానివాడు, 5th కేటగిరీ, అన్టచబుల్, ఏమంటారు పంచముడు అంబేద్కర్. పక్కన శూద్రుడు, నీతో నాకు పని లేదు, దొబ్బేరా పక్కకు అన్నాడు. శూద్రుడు, నీతో నాకు పని లేదు అని పక్కకి వెళ్ళమన్నాడు. మధ్యలో ఈయన వచ్చాడు వైశ్యుడు, నీతో ఉన్న పని లేదు పక్క వెళ్ళన్నాడు. క్షత్రియుడు వచ్చాడు, క్షత్రియుడు నీతో ఉన్న పని లేదు పక్కన, నేను డైరెక్ట్గా బ్రాహ్మణ్తో తెలుసుకుంటానని చెప్పి బ్రాహ్మణ్తో కొట్లాడండి అంబేద్కర్. అందుకది వీళ్ళు అంబేద్కర్ కోపం వాళ్ళకి. ఎందుకు? బ్రాహ్మణుడు తలుసుకుంటే సమాజం మారిద్ది, బ్రాహ్మణుడు తలుసుకుంటే సమాజం మారిద్ది అని అంబేద్కర్కి తెలుసు. అందుకని వాళ్ళతో కొట్టాడు డైరెక్ట్గా. మేము ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, దళితులు జెండాలు పెట్టుకొని, ఎర్ర జెండాలు పెట్టుకొని వచ్చి జై శ్రీరామ్ అని చెప్పేసి మా దగ్గరికి దళితులు వస్తే మేము కన్విన్స్ కాము. బ్రాహ్మణుడు మా ఇళ్ళకి వచ్చినప్పుడు మత పెద్దలు బ్రాహ్మణులు ఎవరైతే అంటరానులు అని చెప్పారో వాళ్ళు అంటరానితనం లేదని ఇళ్ళకు వచ్చినప్పుడు మారుతారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఇది మత కన్వర్షన్స్ మారటానికి బ్రాహ్మణుడు అనుకుంటే మారుతారు. బ్రాహ్మణులు కుల వివక్షను తీసేసి పాస్టర్ చేసిన పని మీరు కూడా దళిత కాలనీ ఇళ్లలోకి వెళ్తే మత కన్వర్షన్స్ ఆగిపోతాయి. ఈ కుల వివక్ష ఆగిపోయిన రోజు మత కన్వర్షన్స్ ఆగిపోతాయి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.